చాలా బాగున్నాయి చూడండి. కాయలు అయితే కానీ వర్షం అయితే పడలేదు చూడండి. మేఘాలు అయితే ఉన్నాయి, వర్షం అయితే పడలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మా చేను దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. మా చేను ఎంత కష్టపడి ఎంత చేసి లాస్ట్ టయానికి ఇలా వాటర్ లేకుండా పోయింది ఫ్రెండ్స్. వర్షాలు పడడం లేదు చూడండి ఎలా ఉన్నాయి అంటే చూడండి ఫ్రెండ్స్. అక్కడక్కడ పందులు కూడా లోడేసాయి ఫ్రెండ్స్. చూడండి ఎక్కడెక్కడ వర్షం పడడం వల్ల మా చేను ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎలా అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్. అన్ని సైడ్ల వద్దంటే పడుతుంది ఫ్రెండ్స్. మా సైడ్లో వర్షం అనేది పడడం లేదు ఫ్రెండ్స్. చూడండి చేను అంతా ఎట్లా ఎండిపోయిందో. ఎంత కష్టపడి ఎన్ని చేసి లాస్ట్ మినిట్లో ఇలా అయిపోతుందంటే నాకైతే చాలా బాధ ఉంది ఫ్రెండ్స్. మీ సైడ్ కూడా ఇలానే ఉంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత అడవి పందులు, ఉడతలు ఇవన్నీ కూడా తినేస్తున్నాయి ఫ్రెండ్స్ చేను. ఒకసారి మీకు చేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఎంత ఎండిపోయింది చూడండి ఫ్రెండ్స్. వానదేవుడైతే కరుణించట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత మలమల ఎండిపోయాయి అంటే చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ మినిట్లో ఇలా అవ్వడం అంటే నాకు చాలా చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చేను అయితే ఎండిపోయింది ఫ్రెండ్స్. చూడండి మీరు చూసినట్లయితే ఒక రైతు కష్టం ఒక రైతుకే తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చేను అలా ఎండిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా ఎండిపోయింది. వర్షం అనేది పడడం లేదు ఫ్రెండ్స్. మోడంగా ఉండడము, మబ్బులు కమ్మడము, వెళ్ళిపోవడం ఫ్రెండ్స్. వాన అయితే పడడం లేదు ఫ్రెండ్స్. మా చేనే కాదు ఫ్రెండ్స్, అటు సైడ్ మా విలేజ్లో అందరూ కూడా చేనులు అయితే అలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అలా మబ్బులు ఎక్కడము, మళ్ళీ వర్షం పడకన్నా పోవడం ఫ్రెండ్స్. చూడండి ఎంత మబ్బులు ఎంత నల్లగా ఉన్నాయంటే చాలా నల్లగా ఉన్నాయి, కానీ వర్షం అయితే పడడం లేదు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధాకరమైనగా ఉంది ఫ్రెండ్స్. ఇటు మా సైడ్ ఇంకా వేరే వాళ్ళ చేనులు కూడా అంత ఇదే పరిస్థితి ఫ్రెండ్స్. మా సైడు చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. ఒకసారి నేనైతే చూడండి ఫ్రెండ్స్ చెనిక్కాయలు అయితే పెరిగాను చూడండి ఎంత బాగున్నాయి. చాలా ఉన్నాయి చెట్టుకి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎండిపోయాయో. చెట్టుకైతే ఎన్ని కాయలు అయితే కాసాయంటే చాలా కాయలు అయితే కాసాయి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని కాయలు అయితే. లాస్ట్ మినిట్లో ఇలా నీళ్ళు వర్షం పడడం వల్ల ఇవి కూడా అయిపోతాయేమో ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాధ వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ అలా మబ్బులు గమ్ముతున్నాయి కానీ వర్షం అయితే పడడం లేదు ఫ్రెండ్స్. చూడండి తిని చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. గింజలు కూడా అయితే చాలా గట్టిపడాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగున్నాయి. ఒక్కసారి వాన పడితే ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి చేను అంతా ఎంత ఎండిపోయింది. కష్టపడి దున్నిచ్చి అన్నీ చేసి గింజలు వేసి తవ్విపించి అన్నీ చేసి ఇలా లాస్ట్ మినిట్లో ఇలా అయిపోతే ఎవరికైనా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంత చేను అంటే 1 ఎకరా దాకా ఉంది ఫ్రెండ్స్. చూడండి అసలు వర్షమే పడడం లేదు ఫ్రెండ్స్. వినాయక చవితికి పడుతుందని చెప్పి చాలామంది అంటున్నారు కానీ అసలు పడట్లేదు ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా బాధ వేస్తుంది. ఇలా మన చేతి నుంచి ఏదైనా ఒకటి జారిపోతుందంటే చాలా చాలా బాధ వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎండిపోయి. ఫస్ట్లో అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చెట్లు చూసేదానికి ఎంత అట్రాక్షన్గా చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి చెనిక్కాయలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒక చెట్టుకి అయితే 15 కాయల దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని కాయలు కలిపి 15 కాయల దాకా ఉన్నాయి. ఇప్పట్లో కూడా వర్షం అనేది పడితే కాయలన్నీ అలానే ఊరిపోతాయి ఫ్రెండ్స్. ఎన్ని కాయలు ఉంటాయంటే చాలా కాయలు అయితే ఉన్నాయి. కాయ అనేది గట్టి పడుతుంది ఫ్రెండ్స్. మీ విలేజ్లో కూడా ఇలానే ఉంటే వర్షం పడకుండా ఉంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా విలేజ్లో మా చేను అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.